ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం కావాలని సాగదీస్తోందని అన్నారు ఎంపీ లక్ష్మణ్. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అధికారులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీవీ సీరియల్ మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, రోజువారీ సీరియల్గా మరి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేదు. కొంతమంది ఏదో అధికారులను బలిపశువులు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము, డ్రామా. వీళ్ళ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీళ్ళు చేసేటువంటి విచారణలు, దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యులు చేయలేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణలు తప్పితే కాలయాపన. ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజల దృష్టి మళ్లించడానికి. మాకు ఇస్తానని పెన్షన్ 4,000 అడగకుండా, లేదా మాకు 2 లక్షల ఉద్యోగాలు, యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానో అది మరి ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు.